హాయ్ అండి అమర్నాథ్ గారు. హాయ్ అండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? ఇక్కడికి మనం ప్రెసెంట్ విశాఖపట్నంలో పద్మనాభం మండలంలో పాండ్రంగి విలేజ్ దగ్గర ఉన్నాము. దీన్ని షీట్ ఇండస్ట్రీ అంటారు. రూఫింగ్ షీట్స్ కి అట్లా వాడుతుంటారు దీన్ని. ఒకసారి ఇండస్ట్రీ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అసలు ప్రొడక్షన్ ఏం జరుగుతుంది, ఏ టైప్ మిషనరీస్ వాడుతుంటారు, ఎంతమంది లేబర్ పడతారు, ఈ యొక్క ఫార్మ్ రన్ అవడానికి అసలు ఎంత పెట్టుబడి కావాలి ఏంటి అనేది తెలుసుకుందాం సార్. రండి అయితే ఒకసారి చూద్దాం. రైట్. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. హాయ్ అండి, మీ పేరు? నా పేరు చిన్నబాబు అండి. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? నేను ఇక్కడ నుంచి 7 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, అసలు ఏంటండి ఈ ప్రాసెస్, ఈ బండిల్స్ ఏంటి, ఇంత బండిల్స్, ఆ షీట్స్ అన్ని ఏ విధంగా తయారవుతాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఒక బండిల్ అనేది మాది కలకత్తా నుంచి వస్తాయి సార్. ఇవి కలకత్తా కాయిల్స్ అంటారు. మన కలర్ కోటెడ్ సీడ్స్ కాయిల్స్. అవునండి. ఓకే, ఒక కాయిల్ వెయిట్ వచ్చేసి 4 టన్నుల వెయిట్ వస్తుందండి. ఈ కాయిల్ నుంచి మేము ఓపెన్ చేసేసి అదొక మిషన్ మీదకి ఎక్కిస్తాం సార్. వెళ్దాం ఒకసారి అక్కడికి. రండి సార్. ఇది ఎంత థిక్నెస్ ఉంది? ఇది 0.50 థిక్నెస్ అండి. ఇది 0.50 థిక్నెస్. ఓకే, ఈ ప్లేన్ బండిల్ అంతా దీని మీద చేస్తారు? అవును సార్. 4 టన్నుల పైన ఉంటుంది సార్. 5 టన్నుల కాయిల్స్ కూడా దీన్ని ఎక్కించే రోజులు ఉన్నాయి. ఓకే, దీని నుంచి ప్రాసెస్ అంతా కూడా ఈ మిషన్ లో అవుతుంది సార్. ఈ మిషన్ లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ సీట్ అనేది వచ్చేసి 4 అడుగులు వెడల్పు వస్తుంది సార్. 4 feet. 4 feet ఉంటుంది. మనకి సీట్ అలా తయారయ్యేటప్పటికి 3.6 అవుతుంది సార్. అంటే 3.5 అడుగులు. దీని నుంచి మనకి లెంత్ ఎంత కావాలంటే 40 feet దాకా మనం తీసుకోవచ్చు అండి. ఓకే, ఇక్కడ ఇది ప్లేన్ షీట్ కాస్తే ఇలా మోల్డింగ్ అవుతుంది, ఇలా ఫోల్డింగ్ అవుతూ ఉంటుంది. ఇది రోజుకి ఎంత అవుట్పుట్ అనేది ఇస్తుంది? మాక్సిమం మాకు ప్రతిరోజు మాకు 5 లక్షల నుంచి 6 లక్షల దాకా వెళ్తుంటున్నది. ఒక్కోసారి నుంచి 15 లక్షలు అవ్వచ్చు, ఒక్కోసారి 20 లక్షలు కూడా అవుతుంటుంది. ఏంటి అది 20 లక్షలు 15 లక్షలు అంటే సెట్స్ వస్తాయి, పెద్ద పెద్ద సెట్లు వస్తాయి. గ్రానైట్, నెక్స్ట్ విశాఖ డైరీ తాలూకా పెద్ద పెద్ద వస్తుంటాయి. వాటికి మేము సప్లై చేస్తాం. అంటే మీరు ఏ ప్రాంతాలకు మీరు సప్లై చేస్తారు? ఇది మాది ఒరిస్సా నుంచి ఇటు ఒరిస్సా నుంచి ఇటు రాజ్యం, ఇటు సాలూరు, ఇటు వైజాగ్, మన తుని వరకు వెళ్తుంది సార్. అప్ టు తుని వరకు వెళ్తుంది. అవును సార్. రైట్. అంటే మీకు ముందుగానే వాళ్ళు ఆర్డర్ ఇస్తే మీరు ప్రకారంగా మీరు చేస్తారు? అవును సార్, మేము ఆర్డర్ పెట్టి రెడీ టు, అంటే స్టాక్ అయితే రెడీగా మీరు స్టాక్ పెట్టాం సార్. ఇది షాప్ కాదు కదా స్టాక్ పెట్టడానికి, ఇది కంపెనీ కాబట్టి ఇండస్ట్రియల్. దీనికోసం మేము చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంచెం అంటే ఇప్పటికిప్పుడు కావాలని చెప్పి ఆర్డర్ చేస్తారు. అవును సార్. సో అలా మీకు రెడీగా అయితే మీ దగ్గర ఉండదు సార్. సో వాళ్ళు ఆర్డర్ చేస్తే మినిమం ఎన్ని రోజుల్లో మీరు డెలివరీ ఇవ్వగలరు? ఈ రోజు ఆర్డర్ చేసాం అనుకోండి సపోజ్. అవును సార్. ఎన్ని రోజుల్లో మీరు డెలివరీ ఇవ్వగలరు? మాకు ఈ రోజు ఆర్డర్ ఇస్తే ఒక 10 lakhs అనుకోండి సార్. మాకు 2 days టైం పడుతుందండి. ఓకే, 10 lakhs అంటే 10 lakhs రూపీస్? అవును సార్, 10 lakh రూపీస్. ఇది ఇప్పుడు ఎంత ఎస్ఎఫ్టీ, అంటే ఎస్ఎఫ్టీ బేస్ మీద తీసుకుంటారా మీరు? అవును సార్. సో ఎలా స్క్వేర్ మీటర్స్ అంటే మా ప్రతిరోజు మేము ఒక 300, 400, ఒకసారి 1000 స్క్వేర్ మీటర్స్ కూడా వెళ్తుంటది. ఒకసారి 1500, 2000, 5000 దాకా మేము తీసుకుంటాం అండి. ఓకే, అంటే ఆర్డర్ బట్టి మీరు తీసుకుంటాం సార్. అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఎంత మంది వర్కర్స్ రోజు వర్క్ చేస్తారండి? ఇది 24/7? లేదు సార్, 8 hours. 8 hours. అవును. ఎంత మంది వర్కర్స్? 7 చేస్తున్నాం సార్. 7 సరిపోతారు. అవును సార్. ఓకే, ఒకసారి మాకు అంటే ఈ షీట్ అంత ప్రాసెస్ పెట్టారు కదా, సో ఇక్కడ నుంచి ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, సెకండ్ ప్రాసెస్ ఏంటి ఒకసారి మాకు చేసి మీకు చూపిస్తాం సార్. మా ఇక్కడ అనేది 2 ప్రాసెస్ సార్. ఇది ఒకటి రోలింగ్ మిషన్, ఓకే, ఒకటి క్రింపింగ్ మిషన్ సార్. ఇది క్రింపింగ్ మిషన్. ఓకే, ఒకసారి మాకు చేసి చూపిస్తారా? ఒకసారి రండి సార్. ఓకే, ఇది ఫస్ట్ ప్రాసెస్, ఇది స్టార్ట్ అయింది కదా? అవును సార్, స్టార్ట్. ఇది ఏంటండి? ఇది ఏమంటారు? ప్యానెల్స్ సార్. ఇది ప్యానెల్స్. అవును సార్. ఇందులోనే మన సీట్స్ అనేది మనకి ఎన్ని అడుగులు కావాలి, ఎన్ని మీటర్స్ కావాలనేది, ఒక 10 meters కావాలా, 5 meters కావాలనేది ఇందులో మనం ఫీడ్ చేసుకుంటాం సార్. సపోజ్ ఇప్పుడు 18 అడుగులు సీట్ కావాలి సార్. 18ని మనం ఇలా ఫీడ్ చేసుకొని మీటర్ లో మార్చుకుంటాం సార్. మీటర్ లో మార్చుకున్న తర్వాత మీటర్స్ లోనే తీసుకుంటాం సార్. ఇది ఇప్పుడు మనకి మీటర్స్ ఎంత వచ్చింది? 5490 వచ్చింది సార్. ఎంఎం సార్. దీన్ని మనం ఇందులో ఫీడ్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని సీట్స్ కావాలనేది ఇందులో ఫీడ్ చేస్తాం సార్. సపోజ్ ఒక సీట్ ఫీడ్ చేద్దాం సార్. అదిగోండి సార్. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అవును, ఈ ప్రాసెస్ ఎలా అవుతుంది. అక్కడ ప్లేన్ సీట్ నుంచి ఇలా వచ్చేటప్పటికి ఇది ప్రొఫైల్ అయ్యి ఇలా వస్తుంది సార్. ఎంత ఫీట్ ఇది? 18 అడుగులు సార్. 18 అడుగులు. అవును సార్, 18 అడుగులు ఫీట్ వస్తుంది సార్.
పెంకు మోడల్ సార్. ఇది టైల్స్ మోడల్ అనేది, ఇది టైల్స్ మోడల్ అండి సార్. ప్రెస్సింగ్ చేసేసి మనకి పాత మోడల్ లో పెంకు మోడల్ వచ్చేసి సార్, పెంకుటీలు అంటారు కదా. అవును సార్. సో ఆ టైప్ లో ఇందులో తయారవుతుంది సార్. మనకి ఇది ఓన్లీ సీట్ కటింగ్, అది ఇప్పుడు చూపించడానికి అవ్వదు సార్. ఇది కావాలంటే మీకు సీట్ చూపించమని సీట్ చూపిస్తాను, చేసి చూపించమని. సెకండ్ ప్రాసెస్ కి వెళ్దాం ఒకసారి. ఓకే సార్. ఇప్పుడు అందులో నుంచి వచ్చిన సీట్ ఉంది కదా సార్, అందులో వచ్చిన షీట్ ఇది. అవును సార్, దాంట్లో వచ్చిన సీటే ఇది సార్. ఓకే, దాన్ని తిరగేసి అదే క్రింపింగ్ కోసం సార్. ఇప్పుడు మనకి ఈ మోడల్స్ కావాలనుకున్నాం అనుకోండి సార్. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ తయారవుతుంది ఈ మోడల్ తయారవుతుంది సార్. ఈ మోడల్ ఇది హాఫ్ రౌండ్ అంటారు సార్. దీన్ని ఏమంటారు? హాఫ్ రౌండ్ సీట్. హాఫ్ రౌండ్ చూసారు కదండి, దీన్ని హాఫ్ రౌండ్ అంటారంట. ఇది ప్లెయిన్ షీట్. ఆ ప్లెయిన్ షీట్ నుంచి ఇలా డిజైన్ అనేది వచ్చింది. దీన్ని హాఫ్ రౌండ్ అంటారు. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి బెండింగ్ ఏదో అన్నారు కదా. అవును సార్, ఈ మిషన్ లో బెండింగ్ చేస్తాం. ఇప్పుడు ఆ బెండింగ్ ఎలా తయారు చేస్తారు అనేది ఒకసారి మనం చూపిస్తారు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. నేను కూడా పట్టుకోనా? చాలా బరువు ఉంటుంది అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ బెండింగ్ అనేది చేసి చూపిస్తున్నారా? అవును సార్, ఈ బెండింగ్ చేసి చూపిస్తున్నా. మనకి కావాలనుకుంటే ఈ విధంగా కూడా బెండింగ్ వస్తుంది సార్. ఓకే, ఇదేంటి? ఇది వేరే మోడల్. ఇది వేరే మోడల్ సార్. అంటే ఇందులోనే తయారవుతుంది ఇది. ఇది ఎడ్జ్ బెండ్ అంటారు దీన్ని. ఓకే ఓకే, ఇలా అవుతుంది ప్రాసెస్. ఫ్రంట్ సైడ్ అయితేనే మీకు బెండింగ్ కనిపిస్తుందండి. అవును సార్, బ్లేడ్ ప్రెస్సింగ్ చేయబట్టి ఇది మీకు బెండ్ అయ్యి ఒక ప్రెస్సింగ్ కి 2 ఇంచెస్ లేస్తుంది సార్. ఇది ఒక ప్రెస్సింగ్ కి 2 ఇంచెస్ పైకి లేస్తుంది సార్. దీన్ని మార్చుకోవడం అంటే ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అండి. అప్పుడు దాన్ని మార్చుకోవడం అనేది అది కూడా సేమ్ డిస్ప్లే. ఆటోమేటిక్ ప్రెస్, ఆటోమేటిక్ సార్. ఇది మాన్యువల్ అనేది ఏం లేదు సార్. సార్ సెకండ్ ప్రాసెస్ అన్నారు కదా, ఇందులో సార్ మాది టైల్స్ రూపింగ్ అనేది ఇది సార్. ఇది విశాఖపట్నం డిస్టిక్ లోనైనా సార్, ఎక్కడ విజయనగరం డిస్టిక్ లో ఎక్కడ లేదు సార్. ఇది మా కంపెనీలో తయారవుతుంది సార్. చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇది మా దగ్గర తప్ప ఇంకెక్కడ తయారవుతుంది. ఇది కంప్లీట్ షీట్. ఇది కంప్లీటెడ్ సీటే సార్. 4 అడుగులు వెడల్పులోనే వచ్చిన సీటే. ఓకే, ఈ ఈ టైల్స్ రూపింగ్ ఇక్కడ తర్వాత మళ్ళీ విజయవాడ సార్. అంటే ఎక్కడ తయారవదు, మా దగ్గరే తయారవుతుంది. విశాఖపట్నంలో విజయవాడ సార్. మరి విజయవాడ తర్వాత మళ్ళీ ఇంకా హైదరాబాద్. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్. ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతంలో కూడా మీకు దానికి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. దీనికి దానికి ఒక 30 రూపీస్ డిఫరెన్స్. SFT అంతే సార్, 30 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇదే కాస్ట్. ఇది కాస్ట్ ఎక్కువ సార్, ఎందుకంటే వర్క్ ఎక్కువ జరుగుతుంది దీని మీద. సీట్ కూడా రావడం స్లో అవుతుంది సార్. ఒక సీట్ రావడానికి మనకి 2 నిమిషాలు పెట్టింది. ఇది ఒక సీట్ 18 అడుగులు రావడానికి మినిమం 15 మినిట్స్ పడుతుంది. బట్ రెండింటికి వాడేది ఒకటే మెటీరియల్ సార్. ఒకటే. చూసారు కదండి, అక్కడ బండిల్ ఇది కడుతున్నారు. ఫస్ట్ ప్రాసెస్ అది. అక్కడ నుంచి ప్లెయిన్ షీట్ ఇలా వచ్చి అలా ఫోల్డింగ్స్ వస్తున్నాయి. అక్కడ నుంచి సెకండ్ ప్రాసెస్ ఇది. ఆ షీట్ ని ఇక్కడ పెడుతుంటే ఇలా బెండింగ్ అయితే అవుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు దగ్గరగా. చాలా స్లోగా అవుతుంది కదా సార్. ఈ ప్రాసెస్ అనేది స్లోగా అవుతుంది, ఫాస్ట్ గా అనేది అవ్వదు సార్. ఇది చంద్రబాబు గారు, దీంట్లో ఒక బ్లూ కలర్ ఒకటేనా లేకపోతే ఇంకేమైనా కలర్స్ ఉన్నాయి? మా దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి సార్. ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను రండి సార్. ప్రెజెంట్ మిస్టిక్. ఓకే, ఇదేనా కలర్స్? ఇది మిస్టీ గ్రీన్ సార్. ఏంటి? మిస్టీ గ్రీన్ అంటారు దీన్ని. మిస్టీ గ్రీన్. ఓకే, ఆకుపచ్చ కలర్ సార్ ఇది. నెక్స్ట్ ఇది ఆఫ్ వైట్ సార్. ఇది హాఫ్ వైట్. ఇది 0.50 సార్. 0.50 సార్. ఇది బ్రిక్ రెడ్. ఎంత mm? ఇది 0.50 mm. అంత 0.50. అవును సార్. ఇది వచ్చేసి బ్లూ సార్. ఇది న్యూ కలర్ అండ్ ప్లస్ AZ 150 సార్. అంటే జిందాల్ కంపెనీలో అది AZ 70 అయితే ఇది AZ 150 కూడా జిందాలే సార్. ఇవన్నీ కూడా జిందాలే. ఇవి కూడా జిందాలే సార్. ఇది పెన్సిల్ గ్రే జిందాల్ సార్. నెక్స్ట్ నుంచి డార్క్ బ్లూ సార్. దీంట్లో ఎన్ని కంపెనీస్ ఉంటాయండి? ఇంట్లో మాకు ప్రెజెంట్ అయితే మేము జిందాల్, టాటా, మేము JSW, ఈ 3 కంపెనీలు. జిందాల్, టాటా, JSW, ఈ 3 కంపెనీస్ మీరు వాడుతున్నాం సార్. అవసరమైతే MNS ఇండియా కూడా మేము తెచ్చుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రేట్ వేరియేషన్ కూడా ఉంటుంది కదా? ఉంటుంది సార్. యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీ పెట్టడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీనికి ఏ మెటీరియల్స్ మీరు వాడుతున్నారు? హాయ్ తారక్ గారు, ఈ ఇండస్ట్రీ నేను 2017లో స్టార్ట్ చేశానండి, బిఫోర్ కోవిడ్. ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రోడక్ట్ ప్రీ పెయింటెడ్ గాల్వనైజ్ షీట్ అంటారు. ఇది వెస్టర్న్ కంట్రీస్లో చాలా లైక్ ఫేమస్. ఇది లాస్ట్ 20 years నుంచి ఇండియాలో వాడుతున్నారు. మేము ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్ ఏంటంటే లైక్ బిగ్ గన్స్ ఫ్రమ్ జిందాల్, టాటా, JSW, ఈ ప్రోడక్ట్స్ అన్ని అక్కడ నుంచి వాళ్ళు రా మెటీరియల్ మేము అక్కడ ప్రొక్యూర్ చేస్తాం. ఇక్కడ మేము షీట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. కలర్ కోటింగ్ రూఫింగ్ ఇండస్ట్రీ అంటారు సార్. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటారు?
ఈ షీట్ యూజర్స్ సార్ రైతుల దగ్గర నుంచి కాంట్రాక్టర్స్ వరకు అందరూ వాడతారండి. ఇప్పుడు మీ ఇంట్లో పార్కింగ్ అయినా సరే టెంపరీ షెడ్స్ ఇండస్ట్రియల్ వేర్ హౌసెస్, ఎయిర్పోర్ట్స్ నుంచి, రైల్వేస్ నుంచి అందరూ వాడతారు. థ్యాంక్ యూ హర్ష గారు. Thank you so much. స్పెండ్ చేసినందుకు. Sure. థ్యాంక్ యూ. Sure.